ఈరోజు మనము ఫ్యాటీ లివర్ గురించి తెలుసుకుందాం. ఫ్యాటీ లివర్ అన్నది ఈ రోజుల్లో చాలా కామన్ గా ఉంటుంది. ఈవెన్ పిల్లల్లో కూడా 20% ఆఫ్ ది చిల్డ్రన్స్ లో కూడా ఈ ఫ్యాటీ లివర్ అన్నది చూస్తూ ఉన్నాం. గతంలో ఈ ఫ్యాటీ లివర్ అన్నది కేవలం ఆల్కహాలిక్స్ లో చూస్తాం. అయితే ఇప్పుడు మామూలు వాళ్ళలో కూడా ఈ ఫ్యాటీ లివర్ ఎందుకు వస్తుంది? పిల్లలు ఆల్కహాల్ తీసుకోరు కదా, మరి అటువంటి వాళ్ళలో కూడా ఈ ఫ్యాటీ లివర్ ఎందుకు వస్తుంది? ఈ ఫ్యాటీ లివర్ అన్నది అత్యధికంగా ఈరోజు చాలా మందిలో కనపడుతుంది. చాలా మందికి స్కాన్స్ చేసినప్పుడు గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ కనపడుతూ ఉంటుంది. ఆ ఫ్యాటీ లివరే కదా, గ్రేడ్ 1 కదా, ఏమీ కాదు అని మనం వదిలేస్తుంటాం. కానీ ఆ గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ ని మనం మెటబాలిక్ డిసీజెస్ కి ఒక సంకేతంగా తీసుకోవాలి. ఈ మెటబాలిక్ డిసీజెస్ అంటే ఏంటి? షుగరు, బీపీ, బ్రెయిన్ స్ట్రోక్స్, హార్ట్ అటాక్స్, ఈవెన్ కొంతమందిలో క్యాన్సర్లు, కొలెస్ట్రాల్ అబ్నార్మాలిటీస్, ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్, అనేక రకమైన ప్రాబ్లమ్స్ ఈ రోజు ఈ ఫుడ్ తో లింక్ అయి ఉన్నాయి. ఈ ఫుడ్ తో లింక్ అయిన ప్రాబ్లమ్స్ అని మనకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది అధికం అవడం వల్ల మనకు చాలా ప్రాబ్లమ్స్ కలుగుతాయి. మరి ఈ చాలా ప్రాబ్లమ్స్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఎక్కడ ఇండికేట్ అవుతుంది? మన స్కాన్ లో చూసినప్పుడు ఫ్యాటీ లివర్ లాగా ఇండికేట్ అవుతుంది. మరి ఫ్యాటీ లివర్ రావడానికి ఎంత ఫ్యాట్ లివర్ లో చేరితే మనకు ఫ్యాటీ లివర్ తయారవుతుంది? కేవలం 50 grams ఆఫ్ ఫ్యాట్ మన లివర్ లో చేరిన మనకు ఫ్యాటీ లివర్ తయారవుతుంది. అక్కడి నుంచి ఫ్యాట్ పర్సెంటేజ్ పెరిగే కొద్ది స్టేజెస్ మారుతూ లివర్ సిరోసిస్ లాగా కూడా మారుతుంది. అయితే ఫ్యాటీ లివర్ వల్ల కేవలం లివర్ సిరోసిస్ ఒక్కటైనా ప్రాబ్లం లేదు. ఫ్యాటీ లివర్ మూలంగా ఇన్సులిన్ రెసిస్టెన్స్ అటు లివర్ కణాల లెవెల్లో ఉండటం వల్ల మన కొలెస్ట్రాల్ లెవెల్స్ అధికంగా వెళ్ళటం, బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ బాగా పెరిగిపోవటం, తద్వారా మనకు హైపర్ టెన్షన్ రావటం, హార్ట్ ప్రాబ్లమ్స్ రావటం, బ్రెయిన్ స్ట్రోక్స్ రావటం అని అనేక రకాలైన ప్రాబ్లమ్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది. మరి ఇన్సులిన్ రెసిస్టెన్స్ మూలంగా షుగర్ కూడా వస్తుందిగా. ఆ షుగర్తో పాటు అనేక రకమైన ప్రాబ్లమ్స్ మన చుట్టుముడుతున్నాయి.